అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వాస్తవ విషయాలను అందరికీ వివరించాలని చెప్పి ఉద్దేశంతో ఈ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది, నిర్వహించడం జరిగింది. నిన్న హైదరాబాద్ లో కూడా, భాగ్యనగర్ లో కూడా 17th సెప్టెంబర్ సందర్భంగా కూడా అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ మనం పెట్టుకోవడం జరిగింది. ఇది వారం రోజుల పాటు అనేక జిల్లాల్లో, 5 రోజుల పాటు అన్ని జిల్లాల్లో కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించాలని చెప్పి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ శాఖ నిర్వహించింది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ నిర్వహించుకుంటున్నాం. వేదిక పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ నమస్కారం చెప్తున్నాను. విచ్చేసినటువంటి మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ తెలంగాణ ఎట్లా ఏర్పడ్డది, తెలంగాణ ఏర్పాటు చేయడంలో కానీ గతంలో జరిగినటువంటి పోరాటం. బాబు ఈ సౌండ్ చేయక బాబు, మీ గజ్జల సౌండ్ చేయక, ఆ గజ్జల సౌండ్ కానీ ఏదైతే ఉందో వాస్తవ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఫోటో ఎగ్జిబిషన్. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఎవ్వరి చరిత్ర వాళ్ళది, ఎవ్వరు దోషింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకరు ఒక రకంగా, ఇంకో రకంగా. ఇది కావాలనే ఎవరిది వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ నిజమైన చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇది తెలంగాణ ఉద్యమం అనేది, తెలంగాణ పోరాటం అనేది ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదు. ఇది అన్ని వర్గాలు అందరూ కలిసి ఇవాళ యుద్ధం చేసినటువంటి సందర్భంలో అందరూ త్యాగం చేసిరు అని చెప్పి ఒక మంచి ఆలోచనను ప్రజల లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ ప్రయత్నం. వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తామండి. ఇవాళ అనేక మంది ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి చాలా మంది బలిదానం అయిపోయారు. కానీ వాళ్ళ చరిత్ర ఎవ్వరు తెలియదు. మనం చాకలి ఐలమ్మ అంటాం, బూర్గుల రామకృష్ణారావు అంటాం, రామ్జీ గోండ్ అంటాం, కొమరం భీమ్ అంటాం, కొండా లక్ష్మణ్ బాపూజీ అంటాం. ఇట్లా అనేక పేర్లు చెప్పుకుంటున్నాం మనం. కానీ వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఏం చేసిరని నారాయణ్ పవార్, ఇట్లా అనేక మందికి చాలా మంది ఉన్నారు, చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా ఏం చేసిరో మనకు తెలియదు ఫస్ట్ లేదు. వీళ్ళ పేర్లు వేనాయి. రామ్జీ గోండు పేరు వేంది, వాళ్ళు అప్పుడు యుద్ధం చేస్తే వాళ్ళు చేస్తేనే ఇవాళ మనం బతుకుతున్నాం. ఇవాళ రామ్జీ గోండు వేంది, కొమరపై వీళ్ళ చరిత్ర ఎవ్వరు చెప్తలేరు. ఎవ్వరిది వాళ్ళు నేను గొప్ప, నేను చెప్తేనే తెలంగాణ వచ్చింది, నేనే పోటుగాని, నేనే తోపుడు గాని అని చెప్పి ఎవ్వరిది వాళ్ళు మా పార్టీ చేస్తేనే తెలంగాణ వచ్చింది, మా ప్రభుత్వంలో తెలంగాణ వచ్చింది అని చెప్పి ఎవ్వరికి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్ప నిజంగా అప్పుడు ఉద్యమంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఎవరైతే త్యాగం చేసిరో వాళ్ళ గురించి మాట్లాడే ప్రశ్న. మీరు తెలంగాణలో ప్రతి గ్రామం కూడా ఈ తెలంగాణ అప్పుడు విమోచన సందర్భంగా తెలంగాణ విముక్తి కలగాలని చెప్పి పోరాటం చేసిన చరిత్ర ప్రతి గ్రామానికి ఉంది. మీరు అక్కడ చూసారు బైరాన్పల్లిలో రజాకర్లు దాడి చేస్తే వాళ్లకు వాళ్ళు దళం ఏర్పరిచిన ప్రజలే దళం ఏర్పాటు చేసుకుని బురుజులను ఆసరగా వేసుకుని కేంద్రంగా వేసుకుని వాళ్ళ దాడులు చేస్తుంటే లాస్ట్ మొత్తం ఫోర్స్ వచ్చి దాంట్లో 100 మందిని ఒకరిసారి చంపేశారు. గుండ్రాపల్లిలో యూత్ అందరూ చంపేశారు. మన అమ్మలక్కలందరూ కూడా నగ్నంగా బతుకమ్మలాడిచ్చారు. ఇలా పరకాల్లో కూడా దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? 1947 ఆగస్టు 15కు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. మనందరం 15th ఆగస్టు చేసుకుంటాం, 26 జనవరి చేసుకుంటాం. గణతంత్ర దినోత్సవం 15 ఆగస్టు, ఈ 2 చేసుకుంటాం. కానీ 15th ఆగస్టుకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1947లో మనకు రాలే, మన ప్రాంతానికి స్వాతంత్రం రాలే. దేశం మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్నారు స్వాతంత్రం వచ్చిందని చెప్పి. కానీ మన ప్రాంతంలో మాత్రం సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. అప్పటికే ఇంకా కాల్పులు, ఈ అరాచకాలు, దౌర్జన్యకాండ జరుగుతూనే ఉన్నది. మనకు 15th ఆగస్టు 1947 స్వాతంత్రం రాలే. మనకు 399 రోజులు ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు అంటే
1948 17th సెప్టెంబర్. ఎప్పుడు 1948 17th సెప్టెంబర్ రోజు మనకు నిన్న రోజు స్వాతంత్రం వచ్చింది. మనకు 15th ఆగస్టు మన స్వాతంత్రం రాలే. 1947 స్వాతంత్రం రాలే. వచ్చిన తర్వాత సంవత్సరం పాటు మనం యుద్ధం చేస్తాం. ఈ తెలంగాణ ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలపాలి, సపరేట్ రాజ్యంగా ఏర్పాటు అని చెప్పి అప్పుడు నిజాం ప్రభు ఆలోచించిన తర్వాత దీని ప్రసక్తే లేదు, ఇది భారతదేశంలోనే ఉండాలని చెప్పి ఇవాళ సర్దార్ పటేల్ నిజాంకు వార్నింగ్ ఇచ్చి పోలీస్ యాక్షన్ చేపట్టమని చెప్పిన తర్వాత నిజాం భయపడి సర్దార్ పటేల్ ముందు తల వంచి ఈరోజు ఇవాళ హైదరాబాద్ సంస్థానాన్ని ఇవాళ విలీనం చేయడం జరిగింది. లేకుంటే మనం ఇవాళ పాకిస్తాన్ లో ఉండేటోళ్ళం. సర్దార్ పటేల్ లేకుంటే మనం పాకిస్తాన్ లో ఉండేటోళ్ళం. మనం అందరం కూడా పాకిస్తాన్ లో ఉంటే మన బతుకులు ఏమవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. కానీ స్వాతంత్రం తెచ్చింది సర్దార్ పటేల్ నిజాం మెడలు వంచకుంటే ఈ రోజు మన బతుకులు ఇట్లా ఉండేది కాదు. మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండేటోళ్ళం కాదు. ఈ చరిత్ర తెలుసుకోవాలి. దీని గురించి ఏం తెలియదు ఎవరు చెప్పరు. నేను బిల్లు పెడితేనే వచ్చింది తెలంగాణ, నేను కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, మా పార్టీ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. వీళ్ళెవరు పుట్టలే. కానీ ఇవాళ మాత్రం ఎవరికి వాడికి గప్పాలు కొట్టుకుంటారు. కానీ నిజంగా ఆ రోజు నిజాం సర్దార్ పటేల్ అనే వీరుడు నిజాం మెడల్ వంచకుంటే ఈ రోజు మన బతుకులు ఎట్లుండేటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.